ప్రచారం శాశ్వతం కాదు, కానీ అభిమానం శాశ్వతం అని నిరూపించుకున్నారా నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో చేసిన యాత్ర? వాస్తవానికి ఎందుకు ఓడిపోయారు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోద్ది 2024లో. కానీ జగన్ ఏ టూర్ చేసినా, ఏ పరామర్శ చేసినా మామూలుగా రారు జనం. అంటే ఇది ఒక ఎలక్షన్ స్టంట్గా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక సందర్భం ఒకటైతే మొత్తం అన్ని రాజకీయాలు మాట్లాడేస్తూ ఉంటారు అక్కడ. ఓకే, రాజకీయ నాయకుడు కాబట్టి తప్పేం లేదు. కానీ ఇలాగే ఈ స్టంట్లు కొనసాగితే అసలు విషయాలు కొన్ని పక్కన పెట్టేశారు అంటే ఇంకా అప్పుడే ఎలక్షన్కి ఇంకా చాలా సమయం ఉంది, కానీ అప్పుడే ఎలక్షన్ స్టంట్ ఎందుకు అనేది కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు నిజంగా అంటే ఇన్సిడెంట్ ఏదైనా కానివ్వండి, ఎవరైనా చనిపోయిన పరామర్శించడానికి వెళ్ళినా, ఎవరైనా జైల్లో ఉండి వచ్చినా పరామర్శించడానికి వెళ్ళినా, ఈ భారీ స్థాయిలో జనం రావడం అనేది, అభిమానులు రావడం అనేది నిజంగా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీకి ఉన్న ఇదని అనుకోవాలా, లేదు నిజంగా తరలించే ప్రయత్నాన్ని ఇప్పటికీ జరుగుతుంది అనుకోవాలి వైసీపీలో? ఇప్పుడు ప్రాక్టికల్గా ఎట్లుంటుందంటే, కొంతమందిని చూస్తే పరిగెత్తుకొచ్చే అలవాటు ఉంటుంది. అవును, పిలవకుండా. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అనుకోండి, జనం ఆటోమేటిక్గా వస్తారు. లేదా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే వచ్చేస్తారు. నేను కాలేజీ డేస్లో నాకు బాగా గుర్తు, భారతీయ జనతా పార్టీ మీటింగ్ అంటే 10 మంది కూడా రారు. ఈవెన్ మీరు ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు ఈ మధ్యన కొంచెం గ్యాదర్ అవుతున్నారు. బీజేపీకి అప్పుడు ఏం ఉండేది కాదు. కమ్యూనిస్ట్ పార్టీకి అయితే ఒక 50 మంది ఆటోమేటిక్గా వస్తారు, బీజేపీకి వచ్చేవాళ్ళు కాదు. కానీ వెంకయ్య నాయుడు మీటింగ్ ఉందంటే గ్యారెంటీ 2-3 వేల మంది వస్తారు. అవును, వెంకయ్య నాయుడు తుమ్మలపల్లి కళాక్షేత్రం మీటింగ్ పెట్టినప్పుడు నేను కాలేజ్ చదువుతున్నాను, మా ఫ్రెండ్ అరే ఆయన భలే మాట్లాడతాడు ఒకసారి ఇందామన్నా. ఆయన వాక్చాతుర్యానికి అభిమానులు. ఇది ఇందులో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కాంగ్రెస్. ఏంద్ర నువ్వు కాంగ్రెస్ వాడివి కదా అంటే భలే మాట్లాడతారు పదబాబే చూద్దాం అన్నాడు. ఇప్పటికీ మనం కూడా మనం తెలంగాణ కాకపోయినా కేసీఆర్ ప్రెస్ మీట్ చూడాలంటే అంతే, ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ ఒక మాస్ అభిమానం అనేటటువంటిది అది సంపాదించుకోవడం ఒక అదృష్టం నిజంగా. అవును, అది చిరంజీవి కాంగ్రెస్ లోకి వచ్చాక పోగొట్టుకున్నాడు. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు జనాన్ని చూశాను. తిరుపతిలో స్టార్టింగ్ అప్పుడు నేనే ఉన్నాను, ఆ తర్వాత ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేసినప్పుడు నేనే ఉన్నాను. ఎక్కడికి పోయినా సరే జనం ఎగబడి రావడాన్ని ప్రత్యక్షంగా చూసినాను. తర్వాత అదే చిరంజీవి కాంగ్రెస్ పార్టీని విలీనం చేశాక 2014 ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ చిరంజీవి సోన్సో రూట్లో నుంచి వస్తున్నాడు, నేనేమో అటు వెళ్తున్నా ఉత్తరాంధ్ర రూట్లోకి. ఆయన వస్తున్నాడంటే మనం చచ్చామే అనుకున్నా. నేను ఆ రోజున ఆగిపోవాలేమో ఆ ఊర్లో ఎక్కడన్నా అనుకున్నా. తీరా చూస్తే హైవే మీద ఒకవైపు కొంత అంతే. అప్పుడు నేను బాధపడ్డా. అంటే చిరంజీవిని దగ్గర నుంచి చూసినోడిని, పలకరించినోడిని, పరిచయం ఉన్నోడిని, పేరు పెట్టి ఆయన పలకరించినటువంటి మనిషి ఆయన ఏంది ఈ కాంగ్రెస్లో ఉండటం వల్ల ఎంత దరిద్రం పట్టింది అనుకున్నా నేను. ఆయన త్వరగా దాని నుంచి పక్కకి వెళ్ళిపోవడం మంచిదైంది. ఇవాళ వెళ్తే చూడండి జనం ఎట్టేకబడతారు. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఇవాళైనా సరే వీళ్ళ దానికి మనం ఏర్పాటు చేయాల్సింది ఓన్లీ ఒకటే, చుట్టూ కంచె, మధ్యలో ఓ ట్రాక్టరు, ఓ లారీను, దాని మీద ఒక మైక్ ఎట్టామంటే పెద్ద ఖర్చు లేదు దీనికి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, అదే పోలీసులకి చెప్పాలి అంతే, ఇక అవి చూసుకుంటారు. మనం దాని నిర్వాహకుడికి ఖర్చు తక్కువ. చిరంజీవి అదే పవన్ కళ్యాణ్ అయినా ఇలా ప్రోగ్రామ్ సో చోటకు వస్తున్నాడు అని ఊళ్ళో టమ్కే ఎత్తే చాలు జనం ఎగబడిపోతారు. అదే రేషియో ఇతనికి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇదే జగన్కి అంతకంటే ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇదేంటంటే రాజశేఖర్ రెడ్డి లెగసీ భారీగా వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఇతను లాగుకోగలిగాడు. ఇతను తెలివైన పని చేసిన కాంగ్రెస్ లో కాకుండా బయటకు వచ్చి కాంగ్రెస్ లోనే ఉంటే మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, ఇప్పుడు ఏముంది వాళ్ళు వెళ్తే ఏమైనా ఎగబడుతున్నారు జనం? లేదు. ఈయన కూడా అంతే, కొన్ని రోజులు ఈయనతో పని చేయించుకునే వాళ్ళు, పని కావాలనుకున్న వాళ్ళు తిరుగుతారు అంతే, అంతకు మించి ఉండేదిగా. బయటకు వచ్చేసి టిక్కెట్లు ఇచ్చే స్థాయి, ఎమ్మెల్యేలకు ఇచ్చేసి స్థాయి, ఎంపీలకు ఇచ్చే స్థాయి వచ్చినప్పుడు ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే కాంగ్రెస్కి ఏదైతే బలమైన శక్తిగా ఉండేదో ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీ సపోర్టింగ్ ఇతనికి బాగా ఉంది. ఈ జంజీ తరంలో కూడా ఆ సెక్షన్ ఆఫ్ యూత్ ఇతని బాగా ఇష్టపడతారు. బికాజ్ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి చేస్తే కొనసాగించినోడు, వైద్యం రాజశేఖర రెడ్డి తెస్తే కొనసాగించినోడు, విద్య రాజశేఖర రెడ్డి కొనసాగించినోడు. ఆ లెగసీ
ఇతను అబ్జర్వ్ చేసుకున్నాడు. ఇతను సీఎం అయిన టైంలో కూడా ఆ పనులు చేశాడు కదా, నాడు నేడు స్కూళ్ళు బాగో, సంక్షేమ పథకాలు, ఇంటింటికి డబ్బులు అనేటటువంటిది. అది చూసినటువంటి వాడు ఇవాళ రానప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు రైతు ఉన్నాడండి, పొలంలో పని చేసుకుని వాళ్ళ కాకపోతే రేపు ఏం చేస్తాడు. ఆ రైతు కూలీలు ఎట్లా ఉంటుంది అంటే, ఒక రైతు అన్నాడు అనమాట, ఆ జగనోత్తరం వాళ్ళు మానేసిపోయారటికి అనేసి. ఏమైంది, ఆ డబ్బులు నువ్వు కదా ఇచ్చేదంటే, డబ్బులు వదిలే రేపు చేస్తే డబ్బులు తీసుకుంటామన్నారు. మరి రేపు నువ్వు మానిపించి ఇంకోళ్ళని పెట్టుకోవచ్చు, ఏడాది దొరుకుతారన్న మనుషులు. ఆడొత్తే వీళ్ళకి అదో పెచ్చ, ఆడు కూడెట్టేది ఏమైనా ఉందా అని ఇళ్ళే తిడుతున్నారు అంటారు. మానరు వాళ్ళు ఏంటి, వాళ్ళని ఆ మాట ఏంటి అన్నారు, పెట్టిన రోజున పెట్టాడు అవయ్యా అనేవాళ్ళు. అంటే వాళ్ళకి అదొక ఫీల్ ఉంది, ఆ ఫీల్ కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే. అంటే వైఎస్ఆర్ గారి నుంచే వచ్చింది అది, వైఎస్ఆర్ కొడుగ్గా మొదట, ఇవాళ జగన్మోహన్ రెడ్డిగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఈ పనులు. రెండోది ఏంటంటే, కుర్రోడు వయసు 50 అయ్యి ఉండొచ్చు, కానీ ఆ లుక్ అది యంగ్స్టరే. అంటే సీఎంలు ఇప్పుడు 50 ఏళ్లలో ఉంటాయి. ఇప్పుడు ఆయన పేరేంటి, రాహుల్ గాంధీ 56 ఏళ్ళు యువ నాయకుడు. అట్లాగే 50 దాటినటువంటి వాళ్ళు. అందుకని నేను కూడా యూత్ అనే చెప్పుకుంటాను. వాళ్ళిద్దరికంటే తక్కువ వయసే ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ బ్యాచులర్ నాయకుడు. అదే అందుకనేసి ఈ లెక్కన ఉంటుంది అనమాట అక్కడ. ఆ టైప్ లో ఉండే ఆదరణ అది ఇక కల్టిక. అంటే ఇప్పుడు లోకేష్ వెళ్తే మన యోగానికి ఎట్లయితే జనం వచ్చారు, కాకపోతే ఇతనితో కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు. 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత కూడా ఈ స్థాయి జనం రావడం ఒక రకంగా ప్రభుత్వానికి ఇది ఒక డేంజర్ బెల్ల. అట్లేమనుకోవడానికి లేదని, సిద్ధం సభలకు వచ్చిన జనంతో మరి ఏమైనా గెలిచారా? ఇప్పుడు ఢిల్లీలో జరిగిపోయింది కాబట్టి ఏమైనా గెలిచేస్తారా? లేకపోతే రైతు ఉద్యమం ఏడాది పాటు జరిగిందని ఏమైనా గెలిచేస్తారా? అదొక మూమెంట్ అంతే. సిద్ధం వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభల కంటే కూడా వైసీపీ సభలకి ఎక్కువ వచ్చారు జనం. కడుపు మండేది అదే కదా. ఇంకో విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళినా దాన్ని ఒక రాబోయే ఎలక్షన్ స్టంట్ గానే, ఒక ప్రచారంగానే ఆయన మాట తీరు గానీ ఆయన ఎంత కొనసాగుతున్నాయా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడారంటే జగన్ ని తిడతమే, పవన్ కళ్యాణ్ మాట్లాడంటే జగన్ ని విలన్ గా చూపించే ప్రయత్నమే ఉంటది. ఇతని ప్రయత్నం ఎట్లా ఉంటది, కంపేర్ చేసి చూపెట్టే ప్రయత్నం ఉంటది. ఇతను తెలుగుదేశాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. ఇతను పవన్ ని తగ్గుకు తిడతాడు ఎక్కువగా, తెలుగుదేశాన్ని. ఇది ఎవరి ఫిలాసఫీ వాళ్ళది అంతే. ఇప్పుడు మోడీ ఉన్నాడంటే కాంగ్రెస్ ని తిడతాడు ఆయన, ప్రాంతీయ పార్టీలను లైట్ గా టచ్ చేసి వదిలిపెడతాడు అంతే. ఏ మమతా బెనర్జీ లాంటి వాళ్ళను స్ట్రాంగ్ అంటాడు తప్పించి, మిగతాది ప్రాంతీయ కాంగ్రెస్ మీదనే విమర్శ ఉంటుంది మోడీది. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అటుకో రకంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలను గాలికి వదిలేశారా అనేది కూడా ఒకటి. ఈ హయాంలో ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇప్పుడు వాటి గురించి పెద్దగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో భూముల రీసర్వే గురించి అది కంప్లీట్ గా ఈయన గాలికి వదిలేశారా, మాట్లాడట్లేదా? ఇప్పుడు కదా ఇంకా టైం ఉంది ఎలక్షన్ కి, ఇప్పుడు కదా ఇలాంటివి ప్రస్తావించాల్సింది. అంటే ఇతను మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇతనే కదా మాట్లాడాలి. ఇతనుకున్న ఒక సమస్య ఏంటంటే, ఇప్పటికీ కూడా 25 ఏళ్ల క్రితపు రాజకీయం వాళ్ళ నాన్న తరహా రాజకీయమే చేస్తున్నాడు. అంటే సభ, ర్యాలీ, జనం ఎగబడాలి, ఇదే. సెల్ఫీ వీడియోలు తీయచ్చు. ఈ మధ్యన కనుకుంటా ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతోంది. కొంచెం టెక్నికల్ గా అప్డేట్ అయ్యారా? అది కూడా మనం చాలా సార్లు మాట్లాడాం. కనీసం ట్విట్టర్ కూడా ట్వీట్ చేయడు. చంద్రబాబు నాయుడు అయితే అప్డేట్ అయిపోయి ఎప్పుడూ ట్వీట్లు చేసేవాడు. ఈయన కూడా ఇప్పటికి కూడా ఒకటే చేస్తాడు ట్వీట్. ఈ విమర్శలు చేసేది అలా కాకుండా చంద్రబాబు ఏం చేసేవాడు, జగన్ టైంలో ఎక్కడో రేప్ జరిగింది, అదేదో జగన్ రేప్ చేసినట్టే ఈ సైకో ప్రభుత్వంలో అత్యాచారం జరిగింది. ఎక్కడో డ్రగ్స్ పట్టుకున్నారు, ఈ సైకో ప్రభుత్వంలో డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది. ఓ గంజాయి పట్టుకుంటే గంజాయి పట్టుకున్నారు, సైకో ప్రభుత్వం. ఇట్లాగా అంటే కార్యకర్త ఎట్లాగా తిట్టాలో తనే లీడ్ చేసేవాడు. జగన్ అట్టడి. ఇప్పుడు ఆయన టైంలోనే 100 ఏళ్ల క్రితం నాటికి భూములకు సంబంధించి కూడా ఒక చట్టం తీసుకొచ్చి అన్ని ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, అది సమగ్రంగా అమలు అవుతుందా లేదా అనేది ఒకటి. 22A విషయంలో కూడా ఎంత గందరగోళం నడుస్తుందో తెలుసు. అంటే ఇవి కరెంట్ ఇష్యూస్ కదా, దీని గురించి అసలు ప్రతిపక్షమే కదా మాట్లాడాలి. ఎందుకు వాటి మీద సైలెంట్ గా ఉంటున్నారు? అసలు ఆయనకి తెలుసో తెలియదు అని నా డౌట్. అవునా? ఆయన టీంకి ఏం తెలియదు అనుకుంటుంది. ఇప్పుడు నాకు మొన్న నేను 22A అనుకుంది ఏంటంటే, ఎప్పటో తరతరాల నుంచి వచ్చినటువంటి వాటిది కదా, దాని మీద గొడవే ఇదే జగన్ వచ్చి వాటిని విముక్తి చేద్దాం అనుకున్నాడు కదా, ఆ కాన్సెప్ట్ చుట్టూతోనే ఉన్నా నేను ఇన్నాళ్ళు. మొన్న ఈ 22A మీద డాక్టర్ బాబు, ఆయన జనసేన బాజీ అని ఉన్నారు కదా, తర్వాత ఏబి వెంకటేశ్వర గారు, ఈ చక్రవర్తి గారు
వీళ్ళతో మాట్లాడాక నాకే ఆశ్చర్యం వేసింది. ఏబీ గారితో మాట్లాడాక క్లారిటీ వచ్చింది. 2014 తర్వాత 2016లో చేసిన పెంటే ఇవాళ అసలు 22 ఇయర్స్ సంక్షోభం అది కాదు. అంతకు ముందు నుంచి ఉన్న సంక్షోభాన్ని జగన్ కూడా అనుకుని ఉంటాడు. మేబీ జగన్ చెప్పింది ఏంటి, 22లో ఉన్నటువంటి నిషేధాలను ఎత్తేస్తాం, అలాగన్నీ ఎవరికాళ్ళకి ఉన్న 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి పొలము, 10 ఏళ్ళు దాటిన వాళ్ళకి స్థలము ఇచ్చేస్తామన్నాడు. ఇక అయిపోయేది. జగన్ ఉండుంటే కనుక 6 నెలల ముందు ఇచ్చాడు, ఆ చట్టం అమలు చేయలేదు. దాంట్లో ఇది చేసిన తప్పు ఏంటంటే లోకల్ అది ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ జాయింట్ కలెక్టర్కి ఎందుకు పెట్టడం, వదిలిపడేయాలి. అలా కాకుండా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ అన్నాడు. జాయింట్ కలెక్టర్ డబ్బులు ఇవ్వని వాళ్ళకి చేయలే. రాజకీయ నాయకులు జాయింట్ కలెక్టర్ల చేత ఆపిచ్చేశారు. వైసీపీ వాళ్ళే జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని నాశనం చేశారు. ఆ స్ఫూర్తిని నాశనం చేసి 10% కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా చేశారు. ఏది పర్మనెంట్ గా వచ్చేది. ఈ 22 అది కాదు వీళ్ళది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పు 2014-15 తర్వాతన వీళ్ళకి ఇప్పుడు చెప్తున్నటువంటి డిజిటలైజేషన్, జగన్ తీసుకొచ్చిన ఇది ఉంది కదా, చంద్రబాబు టైంలోనే డిజిటలైజేషన్ చెప్పింది కేంద్రం. ఎందుకు అంటే ప్రపంచంలో నువ్వు అమెరికాలో భూమి కొన్నావు అంటే దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. ఒకవేళ కాంట్రవర్సీ వచ్చిందంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది, బాధ్యత. అసలు రాదు అక్కడ. 99.99999% రాదు అక్కడ. 0.00001 వచ్చినా కూడా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ఇన్సూరెన్స్ దానికి పే చేస్తుంది. అక్కడ తప్పు తంది కాబట్టి, రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి. ఇక్కడ అట్లాగా చెయ్యాలి. ఎందుకు అంటే విదేశాల వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు ఇండియాలో. ఇప్పుడు మన వాన్పిక్ ఎందుకు మూతపడిపోయింది, లేపాక్షి ఎందుకు మూతపడిపోయింది, 1000 ఎకరాలు 500 ఎకరాలు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు వైజాగ్ లేదు, అమరావతి కూడా ఎందుకు గొడవ కోర్టుల్లో. ఇంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ఒకడు మా నాన్న భూమి నాది అంటాడు, ఒకడు మా తమ్ముడి భూమి నాది అంటాడు, ఒకడు మా భార్య నేను విడాకులు తీసేసుకున్నాం, మా ఆయన ఎవడు అమ్మేయడానికి నాది అంటది. ఈ కోర్టులో తిరుగుతూ ఉంటాయి ఇవి. వాడు కంపెనీ పెట్టలేడు, అది పూర్తి కాకుండా ఎలా సాధ్యమవుతుంది? మొత్తం తీసుకున్న భూమి మధ్యలో ఉంటుంది. దీన్ని ఒక్కదాన్ని ఆపి చేయడం కట్టడం కుదరదాడు. ఇట్లాగ అయిపోతుంది. ఈ లోపు ఆడు తీసుకున్న అప్పు డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అప్పు తీసుకోగానే డబ్బులు, ఇప్పుడు భూమి తీసుకోగానే భూమి తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టి దాని మీద వచ్చే డబ్బులతో కొంత ఆ ఇచ్చిన అధికార పార్టీ వాళ్ళకి తృణమో ఫడమో సమర్పించుకుని మిగతా పని బిగించేసే లోపు ఈ గొడవ వీడి ఖర్చులకు వెళ్ళిపోతుంది, అయిపోతుంది ఆ కోర్టు కేసులు వీటితో. ఇట్లాగే డెవలప్మెంట్ ఆగిపోతుంది దేశంలో. దానికి మోడీ సర్కార్ ఏం చేసింది, డిజిటలైజేషన్. మన ఆధార్ కార్డు ఎట్టుంటుందో భూ ఆధార్, ఇది చంద్రబాబు నాయుడు గారు 2018 టైంలో మాట్లాడిన పదం భూదార్. అది అప్పట్లో ప్లాన్ చేసి మొత్తం మీ రికార్డులో ఉన్న భూములన్నీ డిజిటలైజ్ చేయండి అయ్యా అంటే కంప్యూటర్లో ఎంటర్ చేయండి అయ్యా అని చెప్పారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా పరిమితంగా ఉంటారు. వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రోటోకాల్ పనులే వస్తాయి, ప్లస్ ఆ శవాలు అంత్యక్రియలు వాటికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏది ఎవరిదన్నా అయితే పంచనామా వీళ్ళే వెళ్ళాలి రెవెన్యూ. ఈ పనుల్లో ఉండి వాళ్ళకి డిజిటలైజేషన్ చేయడం చేత కావట్లేదు, టైం కుదరట్లా, చేత కావట్లేదు. ప్రైవేట్ వాడికి పెడితేనేమో ఈ భూమి తీసుకెళ్ళి అందులో పెడితే ఎట్లాగా, ఒకదాని ఒకటి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండి చేయాలి. ప్రైవేట్ వాడిని మనిషిని పెట్టుకుని చేయించుకోవాలి, పక్కన ఆర్ఐ కూర్చుని చేయాలా, ఎంఆర్ఓ కూర్చుని చేయాలి. ఇది బద్ధకం ఎక్కువైంది, పని తగ్గిపోయింది. దీంతో వీళ్ళేం ప్రెషర్ పెట్టారట. పెట్టేటప్పటికి వీళ్ళు ఏదైతే చంద్రబాబుకేమో పూర్తయినట్టు చూపించాలి, ఇక్కడేమో అవట్లా. కాబట్టి బాబు ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు తీసుకెళ్లి దాన్ని 22లో పడేసారు మొత్తం. దేవాదాయ శాఖ భూములు 22ఏనే, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ 22ఏనే. అంటే వీళ్ళు సర్వే చెయ్యలేని అన్ని 22 డిజిటలైజ్ చేయలేని అని వేసి పడేశారు అన్ని. 1,60,00,000 ఎకరాలు 22లో చేరినాయట. 1,60,00,000 ఇలాంటి భూములు. దాదాపు 15.5 లక్షల మంది ప్రజలు అప్పటిదాకా వాడిల్లే, ఇప్పటికి వాడు అందులోనే ఉన్నాడు. అప్పటిదాకా వాడి పొలం ఎప్పటికీ సేద్యం చేసుకున్నాడు, కానీ అమ్ముకోవడం లేదు. అక్కడికి వెళ్ళగానే ఇది 22లో ఉందంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే రెవెన్యూ అంటారు, ఆర్ఐ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్. ఎంత అయ్యాక సిసిఎల్ఏ, తర్వాత జీవో కావాలి. ఒక సామాన్యుడు ఏడ తిరుగుతాడు ఇవన్నీ? పైగా ప్రతి ఒక్కడికి డబ్బులు. అంటే ఇప్పటిదాకా ఉన్న నా ఇంటికి సంబంధించి నేను లంచం ఇచ్చుకున్న ఇల్లు విముక్తి చేసుకో అంతే. ₹1,00,00,000 ఇంటికి వీళ్ళు ఏంటి దాంట్లో కూడా
ఆ కాస్ట్ని బట్టి వీళ్ళు రేట్లు అడుగుతున్నారు. లంచాలు అది ఒక రకంగా లంచాలు ఇచ్చిన అంతా ఈ రేపు నా కాగితం వచ్చేస్తుంది నీకు విముక్తి అన్న టైంలో మళ్ళీ అధికారి మారిపోతాడు, మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఇలాంటి పెంట పెరిగిపోయి 2017 నుంచి ఇప్పటిదాకా సఫర్ అవుతారు. 17 నుంచి వచ్చినప్పుడు 19 తర్వాత జగన్కి ఎవడన్నా చెప్పాలిగా మొక్క, అదే కదా చెప్పి అది మొత్తం రిలాక్స్ చేయమనాలి కదా. అది ఏమంటే ఇది చేసినట్టున్నారు. అదే అసలు జగన్ గారికి దీని మీద అవగాహన ఉందో అసలు లేదంటే చెప్పినట్టే లేదు ఎవడు. కాబట్టి 22 రావడం అధికారులకి, రెవెన్యూ శాఖ అధికారులకి బాగా ఒక మార్గం, డబ్బుల మార్గం. అది అవినీతి తింటున్నారు. మధ్య తరగతి జీవితాలు సర్వనాశనం. ఎక్కడే కేబీ వెంకటేశ్వరరావు గారి భూమి కూడా అంతేనట, అదే కదా బాబు గారి భూమి అంతే ఉందట. కొనుక్కున్న భూములు 22 అన్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, బ్యాంక్ వాళ్ళలోని 22 అంటే అదే కదా అమ్ముకోలేరు. అమరావతి ప్రాంతంలో కూడా ఉన్నాయండి సార్ ఇలాంటి. అమరావతి ప్రాంతంలో కూడా ఒక 50 ఎకరాల్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువు మొత్తం 22A ఉంది. ఆ చెరువు మొత్తం కూడా 50 ఎకరాలు రైతుల పేరు మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. అది ఏం చేయాలి, అది 22A ఉంది ఇప్పుడు. అంటే ఇలాంటి అంటే ఇవి కదా అసలు ప్రతిపక్షంగా ఉండి నాయకుడిగా వీటి మీద కదా రేజ్ చేయాలి. చెప్పాలి, జగన్ కి చెప్పేవాడు ఉండాలి, వెళ్ళి చెప్పేవాడు ఉంటే కదా. కేబీ వెంకటేశ్వరరావు వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మొన్న ఏం చెప్పింది, ఆయన అనగానే సత్యప్రసాద్ గారు దీంతో ఒక అద్భుతమైనది తెచ్చామంటూ పెద్ద 10 పేజీలు కాగితం రిలీజ్ చేశారు. ఇక పైన 22A పెట్టాలంటే గబక్కన పెట్టేయకూడదు, రైతుకి చెప్పకుండా నోటీస్ ఇవ్వాలా, ప్లస్ ఇదని పెట్టారు. ఇది ఇక పైన ఇప్పుడు ఉన్నాయి కదా తీయాలి కదా. అది అసలు ఇప్పుడు దీని మీద వీళ్ళందరూ అనేది ఏంది పోరాటం, 22Aలో 2017లో పెట్టినవి ఆ జీవోని క్యాన్సిల్ చేశాను, అవి రిలాక్స్ చేసి సింపుల్ చేసింది తప్పు నీ ప్రభుత్వం, ఇప్పుడు నువ్వే అధికారంలో ఉంటుంది, తీసేయి సింపుల్ అయిపోతుంది కదా. అది వదిలేసి మళ్ళీ మేము కింద స్థాయి కాదు, సబ్ కలెక్టర్ స్థాయి కాదు, కలెక్టర్ స్థాయి, ప్రతి నెల ఒకసారి చంద్రబాబు గారు వెళ్ళి మీటింగులు పెట్టి ఆ కార్డులు వేయిస్తారు. ఇక్కడేమో ప్రతి వారము కలెక్టర్లు అక్కడే కూర్చుంటారు, అన్ని పరిష్కరించేస్తూ ఉంటారు. అది పరిష్కారం కావట్లేదు. ఇప్పటిదాకా అదేదో తిమ్మ సముద్రం ఏదో ఒక ఏరియా అట, ఒక్క ఏరియాలో, అది కూడా అక్కడ ఏదో భూసేకరణకి ఇష్యూ అనేది అయ్యి ఒక 110 మందో ఎంతమందిదో విముక్తి చేశారట. రాష్ట్రం మొత్తం మీద జరిగింది అదొకటి. ఇంకొకటి తిరుపతి దగ్గర ఒక కేసులో మహిళ ఒక ఆవిడకి సంబంధించింది కోర్టు కేస్తే, కోర్టు ఆర్డర్ ఇస్తే చెయ్యకపోతే కలెక్టర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసాక కలెక్టర్ని పిలిస్తే కోర్టు అప్పుడు చేశారట. రెండే జరిగినాయి రాష్ట్రంలో, అంతే. చాలా పెండింగ్ లో ఉన్నాయి. రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓకే, అధికారం శాస్త్రం కాకపోయినా అభిమానులు శాస్త్రం అన్నట్టుగా వస్తున్నారు. కానీ అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయా? ఇటువంటి వాటి మీద కదా ప్రతిపక్షం పోరాడాలి, ప్రజల తరపున నిలబడాలి, స్పందించాలి. కానీ ఎందుకు మాట్లాడట్లేదు వీటన్నిటిని? ఇంకా ఎలక్షన్ స్టంట్ అప్పుడే ఎందుకు అనేది ఒక ప్రశ్న. చూద్దాం మరి ఏం చేస్తారు.